ఏమండి అసలు నాకు ఏం మాట్లాడాలో దీనికి అయితే నాకు సమాధానం లేదు. 16 సంవత్సరాలు గాడిదలు కాసారా అని అడుగుతా ఉన్నా. మీ కుటుంబం నుంచి 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు, ఇంకా శాంక్షన్ పత్రాలే. మనం చేసింది ఒకటైనా ఉంటే పోనీ చెప్పండి, ఓహో ఇది చేశారని శభాష్ అని క్లాప్స్ కొడతాం. అంతేగాని మొత్తం కుటుంబాల పార్టీ కింద ఉంది ఇదేదో. మొత్తం మీ కుటుంబం తప్పితే ఇంకో కుటుంబం లేదా రాజమండ్రిలో అని అడుగుతా ఉన్నా. మీకే నా పదవులు. పోనీ పదవులు తీసుకుంటే పోనీ తప్పే ఉంది, తీసుకోండి. పోనీ ప్రజలు వేసారు ఓట్లు, మీరు తీసుకున్నారు. ప్రజలకి తిరిగి ఏం చేశారు అది చెప్పరు. ఇది అభివృద్ధి కాదని అంటున్నారు. ఒకటే చెప్తున్నా, మారంపూడి ఫ్లైఓవర్ అభివృద్ధి కాదా? మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అది అభివృద్ధి కాదా? ఈఎస్ఐ హాస్పిటల్ అది అభివృద్ధి కాదా? 100 కోట్లు, 475 కోట్లు, 135 కోట్లు. ఇది కాకుండా ఎయిర్పోర్ట్ 355 కోట్లు. ఇది కాకుండా రైల్వే స్టేషన్ 270 కోట్లు. ఇవన్నీ ఏంటి బాబు? పోనీ నువ్వు చెప్పడానికి ఒకటైనా ఉందా? మళ్ళీ ఎమ్మెల్యే కింద పోటీ చేయడానికి ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతున్నానని అంటే నాకు రైట్ ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవన్నీ చేశాను, ప్రజల ముందుకు చెప్తున్నాను. మీరు ఈ పలానా ఇది నేను చేశాను అని చెప్పడానికి ఏదైనా ఉంటే పోనీ చెప్పేసి వెళ్ళండి అని అడుగుతున్నా. అక్కడ లోకేష్ ఆ సభకు వచ్చి ఉంటే ఆ వాయిస్కి అక్కడే పడిపోతాడు. అక్కడ ఉన్న జనానికి నాకు తెలిసి ప్రధానమంత్రులకు కూడా నాకు తెలిసి అంత అశేష స్పందన రాదు. దేశ ప్రధానమంత్రులకు కూడా రాదు. అసలు ఆ వచ్చిన జన సందోహం చూస్తూ ఉంటే మరి ఎవరైనా కానీ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి అంతమంది ప్రజలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు తరలిచ్చారని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తరలిస్తే గంటసేపు ఉంటారు, 2 గంటలు ఉంటారు. ఉదయం దగ్గర నుంచి సాయంత్రం దాకా మరి జన సముద్రం కనబడతా ఉందని అంటే అది ఒక రికార్డు. ఆ రికార్డు బ్రేక్ చేయాలని అంటే నీ తరం కాదు కదా. మొత్తం మీరు అందరూ కట్టకట్టుకుని వచ్చినా కానీ ఎవరు చేయలేరు. ఎందుకంటే 15 నుంచి 18 లక్షల మంది ప్రజలు నిన్న సిద్ధం సభకు వచ్చారు. అంటే మీరు 3 పార్టీలు కలిసినప్పటికీ కూడా ఇంకా స్పందన చూడండి. అన్నీ కలిసిపోయినా కానీ కట్టకట్టుకుని వచ్చినా కానీ స్పందన చూడండి. ప్రజల దగ్గర నుంచి వచ్చే స్పందనని మీరు కాదు కదా, మీరు పైనుంచి దిగి తీసుకొచ్చినా కూడా ఆపలేరు.